మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆయన లేటెస్ట్ సినిమా ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాపై రోజుకో అప్డేట్ వస్తుండటంతో సినిమాపై అంచనాలు చాలా పెరిగిపోయాయి. నిన్ననే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కాలర్ ఎత్తరా పాట కూడా రిలీజ్ అవడంతో సూపర్ అనిపించింది. ఈ పాట రిలీజ్ ఈవెంట్ లో డైరెక్టర్ హరీష్ శంకర్ ఇంకా హీరోయిన్ రాశి ఖన్నా కూడా మాట్లాడుతూ అసలు ఈ సినిమా ఎందుకంత స్పెషల్ కూడా చెప్పారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా మాస్ చిత్రాలకు ప్రత్యేక గుర్తింపు పొందిన దర్శకుడు హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ యాక్షన్ ఎంటర్టైనర్ ఉస్తాద్ భగత్ సింగ్ ప్రస్తుతం టాలీవుడ్ లో మోస్ట్ డిస్కస్డ్ మూవీగా మారింది. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన పోస్టర్లు, టీజర్, పాటలు అభిమానుల్లో మంచి హైప్ తీసుకొచ్చాయి. ముఖ్యంగా తాజాగా విడుదలైన కాలర్ ఎత్తరా అనే మాస్ సాంగ్ అభిమానులను ఉర్రూతలొగిస్తోంది. ఈ పాట విడుదల సందర్భంగా చిత్ర బృందం హైదరాబాద్ లో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించింది. ఆ వేడుకలో దర్శకుడు, నిర్మాతలు, గీత రచయితలు సినిమాపై ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ఈ కార్యక్రమంలో మాట్లాడిన దర్శకుడు హరీష్ శంకర్ పవన్ కళ్యాణ్ పనితీరుపై ప్రత్యేకంగా ప్రశంసలు కురిపించారు. ఈ సినిమా కోసం పవన్ కళ్యాణ్ గారు నిజంగా ప్రాణం పెట్టి పనిచేశారు. ముఖ్యంగా కాలర్ ఎత్తరా పాట షూటింగ్ ప్రారంభమైన రోజు నుంచి ఆయన ఒక స్టెప్ వేసి ప్రాక్టీస్ చేయగానే సెట్ అంతా చప్పట్లతో మార్మోగిపోయింది. అక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ ఉత్సాహంతో ఈలలు వేస్తూ సంబరపడిపోయారు. ఆ సమయంలోనే ఈ పాట థియేటర్లలో ఎంత పెద్ద హంగామా సృష్టిస్తోందో మాకు అర్థమైంది. అభిమానులు ఈ పాటను థియేటర్లో చూస్తే మరింత ఉత్సాహంగా స్పందిస్తారని నమ్ముతున్నాను అని చెప్పారు. హరీష్ శంకర్ మాట్లాడుతూ మరో ఆసక్తికర విషయం కూడా వెల్లడించారు. ఈసారి పవన్ కళ్యాణ్ గారి పర్ఫార్మెన్స్ ప్రేక్షకులను నిజంగా ఆశ్చర్యపరుస్తోంది. ముఖ్యంగా సినిమా ద్వితీయార్ధ్యంలో వచ్చే భావోద్వేగభరితమైన సన్నివేశాల్లో ఆయన అద్భుతంగా నటించారు. అభిమానులు మాత్రమే కాదు, సాధారణ ప్రేక్షకులు కూడా ఆయన నటన చూసి మెచ్చుకుంటారు అని అన్నారు. ఇక సినిమాలో నటించిన హీరోయిన్ రాశి ఖన్నా గురించి కూడా దర్శకుడు ప్రత్యేకంగా ప్రస్తావించారు. పవన్ కళ్యాణ్ గారితో సినిమా అనగానే కథ వినకుండానే వెంటనే అంగీకరించారు. ఆ ఉత్సాహంతోనే ఈ సినిమాలో చాలా ఎనర్జీతో పనిచేశారు. ముఖ్యంగా కాలర్ ఎత్తరా పాటలో పవన్ కళ్యాణ్ గారితో కలిసి అద్భుతంగా డాన్స్ చేశారు అని హరీష్ శంకర్ తెలిపారు. ఈ సినిమాలోని కాలర్ ఎత్తరా పాటకు సంగీతం అందించింది ప్రముఖ సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్. ఈ పాటను గీత రచయిత కసర్ల శ్యామ్ రాశారు. గాయకుడు రామ్ మిర్యాల తన ప్రత్యేక శైలిలో ఆరోపించారు. ఈ పాట గురించి మాట్లాడిన కసర్ల శ్యామ్ ఆసక్తికర విషయాన్ని చెప్పారు. ఇంతకు ముందు భీమ్లా నాయక్ సినిమాకు 2 పాటలు రాసే అవకాశం వచ్చింది. కానీ పవన్ కళ్యాణ్ గారికి సరిపోయే ఒక మాస్ డాన్స్ నెంబర్ రాయలేకపోయానని చిన్న వెలితి ఉండేది. ఆ లోటు ఈ కాలర్ ఎత్తరా పాటతో తీసుకున్నానని అనిపిస్తోంది అని ఆయన చెప్పారు. ఈ సినిమాలో శ్రీలీల కూడా మరో హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే గౌతమి, రానా, నవాబ్ షహ్, చమక్ చంద్ర వంటి పలువురు ప్రముఖ నటీనటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. భారీ తారాగణంతో రూపొందుతున్న ఈ సినిమా మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇక సంగీతం దేవిశ్రీ ప్రసాద్ అందిస్తుండగా బ్యాక్గ్రౌండ్ స్కోర్ ను ఎస్ తమన్ రూపొందిస్తున్నారు. ఇక సినిమా విడుదలకు ముందు నుంచే భారీ అంచనాలు నెలకొన్నాయి. ముఖ్యంగా గతంలో పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ కాంబినేషన్ లో వచ్చిన గబ్బర్ సింగ్ బ్లాక్ బస్టర్ కావడంతో ఈ కొత్త కాంబినేషన్ పై అభిమానుల్లో మరింత ఆసక్తి పెరిగింది. ఇటీవల విడుదలైన టీజర్, పాటలు కూడా ప్రేక్షకుల్లో మంచి స్పందన తెచ్చుకోవడంతో సినిమాపై హైప్ మరింత పెరిగింది. ఇటీవల ఈ సినిమాకు సంబంధించిన సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తయ్యాయి. హిందీ వెర్షన్ సెన్సార్ సమయంలో సినిమాను చూసిన బాలీవుడ్ గాయకుడు క్రిటిక్ కుల్దీప్ గద్వి సోషల్ మీడియాలో తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. ఆయన ట్విట్టర్ లో చేసిన పోస్ట్ ప్రకారం ఉస్తాద్ భగత్ సింగ్ ఒక పక్కా మాస్ ఎంటర్టైనర్. పవన్ కళ్యాణ్ పవర్ హౌస్ పర్ఫార్మెన్స్ తో స్క్రీన్ పై అగ్గిరాజేశారు. ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ ప్రేక్షకులను పూర్తిగా ఆకట్టుకుంటోంది అని పేర్కొన్నారు. అలాగే హీరోయిన్లు శ్రీలీల, రాశి ఖన్నా తమ గ్లామర్ తో సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారని ఆయన తెలిపారు. దర్శకుడు హరీష్ శంకర్ కథను మాస్ ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకుని చాలా ఎనర్జీతో తెరకెక్కించారని అన్నారు. చివరిగా ఈ సినిమాకు ఆయన 4.5 రేటింగ్ కూడా ఇచ్చారు. ఇక ఈ భారీ చిత్రం ఉగాది పండుగ సందర్భంగా మార్చి 19న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల కానుంది. విడుదలకు ముందు మార్చి 14న ట్రైలర్ విడుదల చేయనున్నారు. అలాగే 15న భారీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా నిర్వహించనున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ అభిమానులు ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.